హైదరాబాద్ మాదాపూర్లో డీసీఎం బీభత్సాన్ని సృష్టించింది. ప్రమాదంలో దంపతులు ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటీపై వెళ్తోన్న దంపతులను ఢీకొట్టింది. 2-వీలర్ డీసీఎం కింద ఇరుక్కుపోగా డ్రైవర్ ఆపకుండా అలాగే కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్లిపోయాడు. స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనర్ నైతే ప్రస్తుతం అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు. చూడొచ్చు విజువల్స్ లో ఎలాగా ముందుకు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందో. స్థానికులు అక్కడ అది గమనించిన వాళ్ళందరూ కూడా ఆ డీసీఎం వ్యాన్ వెనక వెళ్ళి కేకలు వేస్తూ ఆపడానికి ట్రై చేసినా కూడా ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు. ఫ్రంట్ టైర్ లో ఇరుక్కుపోయింది ఆ స్కూటీ, కానీ ఎక్కడా కూడా ఆపకుండా అలాగే ముందుకు తీసుకెళ్లిపోతూ ఉన్నాడు. డ్రైవర్ అయితే వెంటనే పారిపోయాడు. క్లీనర్ ని మాత్రం స్థానికులు పట్టుకొని చితకబాది ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఢీ కొట్టడమే కాదు, తర్వాత దాన్ని ఈడ్చుకుంటూ దాదాపు కిలోమీటర్ మేర తీసుకెళ్లిపోయాడు. స్పాట్ లోనే ఒకరు చనిపోతే మరొకరు తీవ్ర గాయాలతో ప్రస్తుతం హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు. మాదాపూర్ మైండ్ స్పేస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ఫ్రంట్ టైర్ దగ్గర ఇరుక్కుపోయి ఆ స్కూటీ కనిపిస్తోంది. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఉన్న వాహనదారులందరూ కూడా గట్టిగా కేకలు వేస్తూ ఆపు ఆపు అని గట్టిగా అన్నా సరే కూడా వినిపించుకోకుండా అలాగే ముందుకు తీసుకెళ్లిపోయాడు. 1/2 కిలోమీటర్ మేర తర్వాత స్థానికులు వెంటనే ముందుకు వెళ్లి ఆ డీసీఎం ని ఆపేశారు. అంతటితో ఆ వ్యాన్ డ్రైవర్ డీసీఎం వ్యాన్ డ్రైవర్ అయితే పారిపోయాడు, కానీ క్లీనర్ అందులో ఉండిపోయాడు. క్లీనర్ అయితే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అసలు వ్యాన్ ఎవరిది, ఎక్కడి నుంచి ఏం వెళ్తోంది డీటెయిల్స్ మనకి ఇంకా అందాల్సి ఉంది. తీవ్ర గాయాల పాలైన అతన్ని అయితే ప్రస్తుతం స్థానికులు హాస్పిటల్ కి తరలించారు. చూడొచ్చు బహుశా వెనక ఉన్న మహిళ వెంటనే అక్కడ మృతి చెంది ఉండొచ్చు. ఆమె భర్తను మాత్రం హాస్పిటల్లో చేర్పించారు. బాధితులు కేరళకు చెందిన వారుగా చెప్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఇప్పటికే ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించున్నారు. చూడొచ్చు విజువల్స్ లో ఎంత భయానకంగా ఉన్నాయో. డీసీఎం వ్యాన్ స్కూటీ మీద వెళుతున్న ఇద్దరిపై నుంచి దూసుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఆపి ఏమైందో చూడడం కాదు, అలాగే ముందుకు ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ముందు భాగంలో ఇరుక్కుపోయింది ఈ స్కూటీ వ్యాన్. వెంటనే ఆ చుట్టుపక్కల వాహనదారులంతా కూడా గట్టిగా కేకలు వేస్తూ వ్యాన్ ముందుకు వెళ్ళి అద్దాలు పగలగొట్టి ఆపు ఆపు అన్న తర్వాత కానీ ఆ వ్యాన్ డ్రైవర్ ఆ డీసీఎం ని ఆపలేదు. వెంటనే ఒక్కసారిగా భయపడిపోయి పారిపోయాడు డ్రైవర్ అయితే. కానీ వాళ్ళు కేరళకు చెందిన దంపతులా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే ఏంటి అని తెలుసు, కానీ మహిళ మాత్రం స్పాట్ లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. వెనక కూర్చుంటుంది కాబట్టి ముందు అతనికి మాత్రం కాస్త గాయాలయ్యాయి. ప్రస్తుతం మరి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చూడాలి మరి అతని పరిస్థితి ఎలా ఉందో. ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా అందాల్సి ఉంది. ఇద్దరు పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారా లేకపోతే కొలీగ్సా, ఒకవేళ భార్యాభర్తలు అయితే వాళ్ళకి పిల్లలు ఉన్నారా, ఏం జరుగుతోంది, అసలు ఎక్కడ ఉంటూ ఉన్నారు ఏంటి అని దానిపైన మనకి ఇంకా డీటెయిల్స్ అందాల్సి ఉంది. కానీ చూడొచ్చు కర్ణాటక సంబంధించిన డీసీఎం వ్యాన్ లా మనకు కనిపిస్తోంది. KA05AL 6042. సో ఈ అశోక్ లేలాండ్ డీసీఎం వ్యాన్ స్కూటీ మీద వెళుతోన్న ఇద్దరిపై నుంచి ఒక్కసారిగా ఢీకొట్టి తీసుకెళ్లిపోయింది. ఢీకొట్టడమే కాదు, ఈడ్చుకుంటూ తీసుకెళ్ళింది వ్యాన్. మొత్తం 1 కిలోమీటర్ మేర ఈడ్చుకుంటూ స్కూటీని కూడా ముందుకు తీసుకెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో వెంటనే మహిళ అయితే చనిపోయినట్టు తెలుస్తోంది. చూడొచ్చు విజువల్స్ లో కూడా ముందుకి వెనక్కి అంటుంటే చూడడానికి కూడా చాలా హృదయ విదారకంగా కనిపిస్తోంది. అసలు ఏమి తెలియకుండానే అలాగ ముందుకు తీసుకెళ్లిపోయాడు. ఒక్కసారిగా పక్కనున్న వెహికల్స్ వాళ్ళందరూ కూడా అది గమనించి ఆపు ఆపు అని గట్టిగా కేకలు పెడితే కానీ ఆ డీసీఎం వ్యాన్ ఆపలేదు. చూడొచ్చు ముందుగా ఇరుక్కుపోయిన ఒక స్కూటీని లాక్ చేస్తున్నారు. గట్టిగా కొట్టి కేకలు పెడితే కానీ అప్పుడు వెంటనే డీసీఎం డ్రైవర్ అయితే పారిపోయాడు. చాలా హృదయ విదారకంగా ఉన్నాయి విజువల్స్ అయితే. మహిళ అయితే స్పాట్ లోనే చనిపోయింది. ప్రస్తుతం అతనైతే చికిత్స పొందుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మాదాపూర్ మైండ్ స్పేస్ వద్ద ఇద్దరు దంపతులు బైక్ మీద వెళ్తున్నటువంటి టైంలో
ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి డీసీఎం ఒక్కసారిగా వాళ్ళని ఢీకొట్టింది. దాదాపు 500 మీటర్ల వరకు ఇదే డీసీఎం కేరళకి చెందినటువంటి అయేషా అబ్దుల్ కి ఢీకొట్టడంతో వాళ్ళు దాదాపు 500 మీటర్ల వరకు ఒక్కసారిగా ఈ డీసీఎం ఓవర్ స్పీడ్ వచ్చింది. ఎప్పుడైతే ఓవర్ స్పీడ్ ఈ డీసీఎం వచ్చిందో ఆ ముందు వెళ్తున్నటువంటి బండిని ఢీకొడితే ఆ బండి ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి ఈ భాగంలోనే మొత్తం చిక్కుకుపోయింది. అంటే ఆ ఇద్దరు అయేషా తన భర్త అబ్దుల్ ఇందులోనే చిక్కుకుపోయారు. అయినా ఇటు ఈ డీసీఎం కి సంబంధించినటువంటి డ్రైవర్ ఆపడం లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు రైట్ ఒకవైపు లెఫ్ట్ రెండు వైపులా స్థానికంగా ఉన్నటువంటి వాహనదారులు ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికి తను డీసీఎం ఆపకుండా పరుగులు తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ నేపథ్యంలోనే ఈ ముందు ఉన్నటువంటి గ్లాస్ ని అట్లీస్ట్ బ్రేక్ చేస్తాయని ఆపుతాడేమని ప్రయత్నించాడు. కానీ ఆ డ్రైవర్ పరారీ అయిపోయాడు. కానీ కనీసం ఇద్దరి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంటే కనీసం కనికరం లేకుండా ఆ కేరళకి చెందినటువంటి బండి ఇది. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా వరకు మెటీరియల్ తీసుకువెళ్తూ ఉంటుంది. కానీ అతను ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి అయేషా అబ్దుల్ ని ఢీకొట్టిన తర్వాత కనీసం తమ ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఆలోచన రాకపోగా ఈ కర్ణాటక లాజిస్టిక్ బండి నడుపుతున్నటువంటి హరీఫ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు అని అంటే వాళ్ళ ఇద్దరి ప్రాణాలకి అసలుకి లెక్క లేదు. తనకి ఎవరు చనిపోతే నాకేంటి అనని వదిలేసి వెళ్ళినటువంటి ఒక దుర్మార్గుడు అని చెప్పాలి. అక్కడికక్కడే ఎప్పుడైతే 500 మీటర్ల వరకు ఈ డీసీఎం బండి మీద ఉన్నటువంటి భార్యాభర్తల్ని ఈడ్చుకు వెళ్ళిందో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. ఎక్కడో పాపం కేరళ నుంచి ఇక్కడికి వచ్చారు బతుకు తెరువు కోసం. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ డ్రైవరు కనికరం లేకుండా వాళ్ళని ప్రాణాల మీదకి తీసుకొచ్చాడు. పాపం ఆ మహిళని చంపేశాడు. ఇంకొక మహిళ భర్త పరిస్థితి కొంత సీరియస్ గా ఉందని పోలీసులు చెప్తున్నారు. అయినా కొంచెం కూడా కనికరం లేదు. సో ప్రస్తుతానికి పోలీసులు ఈ డీసీఎం డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. కేరళకి సంబంధించినటువంటి బండి ఓనర్ పేరును కూడా సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా కేవలము ఈ బండికి డ్రైవర్ మాత్రమే హరీఫ్ అని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. తనని అదుపులోకి తీసుకొని తనని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఆ దంపతులు కేరళకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఇంకా ఎవరు హాస్పిటల్కి చేరుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు మాత్రము తనని కఠినంగా శిక్షించాలి, మా కుటుంబంలో ఒక సభ్యురాల్ని కోల్పోయాము, సో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రస్తుతానికి డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలుకి ఎందుకు పరారు అవ్వాల్సి వచ్చింది, నిజంగానే ఏమైనా బ్రేక్స్ ఫెయిల్యూర్ అయ్యాయా, లేకపోతే ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేశాడా, మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, మాదాపూర్ పోలీస్ స్టేషన్.